మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మంగళకరమైన పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. ఎప్పటికీ తరగని పుణ్యాన్ని సంపదను ఇచ్చే ఈ పండుగను జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అంటే 2026లో అక్షయ తృతీయ ఏ రోజున వచ్చిందన్న విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఏ రోజు ఉన్న ఖచ్చితమైన ముహూర్తం ఏమిటి, బంగారం కొనడానికి సరైన సమయం ఏది, అలాగే ఈ పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథలు, ఇంట్లో సులభంగా చేసుకునే పూజా విధానం మరియు ఈ పవిత్రమైన రోజున మనం చేయవలసిన చేయకూడని పనులేమిటి అన్న విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అక్షయ తృతీయ అంటే సంస్కృతంలో అక్షయ అనగా క్షయం కానిది, ఎప్పటికీ తరగనిది అని అర్థం. ఈ రోజున చేసే ఏ శుభకార్యమైన, దానం అయినా, పూజ అయినా అక్షయమైన పుణ్య ఫల్యాన్ని ఇస్తుంది. మన ప్రగాఢ విశ్వాసం కదా. కాబట్టి కొత్త పనులు ప్రారంభించడానికి, బంగారం, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఈ రోజున అత్యంత అనుకూలమైనదిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగను ఏప్రిల్ 19 ఆదివారం నాడున జరుపుకుంటున్నాం. పంచాంగం ప్రకారం తృతీయ తిథి ఏప్రిల్ 18వ తేదీన సాయంత్రం 5:31 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం 2:12 గంటలకు వరకు ఉంటుంది. అయితే సూర్యోదయ సమయానికి ఉన్న తిథిని మనం ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఏప్రిల్ 19వ తేదీనే పండుగకు జరుపుకోవాలి. ముఖ్యంగా ఉదయం 10:49 గంటలకు నుండి పూజలకు మరియు బంగారం కొనుగోలు చేయడానికి అత్యంత శుభప్రదమైన సమయంగా పండితులు సూచించారు. ఈ పండుగ వెనుకున్న ఎన్నో అద్భుతమైన పౌరాణిక ఘట్టాలు దాగి ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించినది. అలాగే వేదవ్యాసుడు చెప్పగా విఘ్నేశ్వరుడు మహాభారత రచనను ప్రారంభించినది. ఈ రోజే భగీరథుని కఠోర తపస్సుకు మెచ్చి గంగా నది భూమి మీదకు అడుగుపెట్టిన పవిత్రమైన రోజుగా, ఇదే దారిద్ర్యంతో మరింత బాధపడుతున్న కుచేలుడు శ్రీకృష్ణుడికి పిడికెడు అటుకులు సమర్పించి అక్షయమైన సంపదను పొంది రోజు అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్య భగవానుడు ఎప్పటికీ ఆహారం తరిగిపోని అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు. ధనవంతుడైన కుబేరుడు స్వర్గానికి కోశాధికారిగా బాధ్యతను స్వీకరించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయే అని పురాణాలు ఘోషిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఈ రోజున సూర్యుడు, చంద్రుడు ఇరువురు తమ ఉచ్చ స్థితిలో ఉండటం వలన ఒక అద్భుతమైన, అందుకే పంచాంగంతో పని లేకుండా రోజంతా శుభకార్యాలు చేసుకోవడానికి ఇది అనువైన రోజు. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వస్తువులు లేదా ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల మన ఆనవాయితీ. దీని వలన లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని, సిరి సంపదలకు లోటు ఉండదని నమ్ముతారు. అయితే కొనుగోలు కంటే దాన ధర్మాలు ఈ రోజులో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేసవి కాలం కావడంతో బాటసారులకు మంచి నీరు, మజ్జిగ మరియు మట్టి కుండలను దానం చేయడం, ఆకలితో ఉన్న వారికి అన్నదానం మరియు పేదలకు, విద్యార్థులకు విద్యాదానం చేయడం వలన విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. కొత్త వ్యాపారాలకు ప్రారంభించడానికి, గృహ ప్రవేశాలకు కూడా ఇది చాలా మంచి రోజు. ఇంట్లో పూజ చేసుకునే వారు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీనారాయణను ప్రతిష్ఠించి పసుపు కుంకుమను తామర పూలతో అలంకరించి పూజించాలి. విష్ణు సహస్రనామం పఠించి పాలతో లేదా బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. కొత్తగా కొన్న వస్తువులను దేవుని ముందు ఉంచి పూజించి తర్వాతే బీరువాలో పెట్టుకోవడం లేదా ధరించడం చేయాలి. ఇంతటి పవిత్రమైన రోజున కొన్ని పనులకు దూరంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇతరులను దూషించడం, అబద్ధాలు చెప్పడం, ఇంట్లో గొడవలు పడడం లాంటి అస్సలు చేయకూడదు. ప్రశాంతంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటారు కదా. అంతేకాకుండా ఈ రోజు చేసే పుణ్యం ఎలాగైతే అక్షయం అవుతుందో, పాపం కూడా అలాగే రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంటుంది. మాంసాహారం, మద్యం మానుకొని కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇంటికి వచ్చిన పేదవారికి మీకు తోచినంతలో మన శక్తి మేరకు సాయం చేసిన పంపాలి. మొత్తంగా అక్షయ తృతీయ అంటే కేవలం భౌతిక సంపదనే కూడబెట్టుకోవడం మాత్రమే కాదు, దాన ధర్మాలను చేస్తూ నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. అద్భుతమైన పండగ కాబట్టి అక్షయ తృతీయ విశిష్టత మరియు మనం పాటించవలసిన కొన్ని విధి విధానాల గురించి ఈ అక్షయ తృతీయ మీ అందరి ఇళ్లలో అక్షయమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సకల సిరి సంపదలను వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.